బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు మంచి బాలుడు టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. చదవడం, వ్యక్తపరచడం. కింది పేరా చదవండి, పేరా ఆధారంగా జతపరిచి రాయండి. జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది, ముసలమ్మ గడగడ వణికింది, పిల్లవాడు చేయి పట్టుకుని నడిపించాడు, అందరూ అభినందించారు. కింది ప్రశ్నకు సరైన జవాబును రాయండి. అమ్మ ఎవరికైనా అమ్మే అని కింది వారిలో ఎవరన్నారు? ఆ బాలుడు. తర్వాత పదజాలం. కింది పదాలు గమనించండి. ఏకవచనం, బహువచనం. పలక పలకలు, తలుపు తలుపులు, కడవ కడవలు, చెట్టు చెట్లు. తర్వాత కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. మెదలక ఎవరి త్రోవనే వారు పిన్నలు పెద్దలు పోతున్నారు. ఇక్కడ త్రోవ అనగా ఆ దారి. 2. కింది వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని రాయండి. నెమ్మదిగా, ఈ వేగంగా. స్వీయ రచన. నేలంతా బురదగా ఎందుకు మారింది? జవాబు: జోరున కురిసిన వానకు నేలంతా బురదగా మారింది. 2వ ప్రశ్న. గేయ కథలో అబ్బాయి స్నేహితులకు అమ్మ గురించి ఏమని చెప్పాడు? జవాబు: ఆ ముసలమ్మ కూడా ఒకరికి అమ్మే కదా, మా అమ్మ కూడా ముసలమ్మ అయినప్పుడు నేను దూరాన ఉంటే ఎవరో ఒకరు దయతో సాయం చేయాలి కదా అని అబ్బాయి చెప్పాడు. తర్వాత మంచి బాలుడు కథలోని నీతిని 2 వాక్యాల్లో రాయండి. జవాబు: ఇతరులకు సహాయం చేయడం మంచి లక్షణం. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం. 4వ ప్రశ్న. వర్షం వచ్చినప్పుడు మీరు ఏ పనులు చేస్తారు? జవాబు: వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటిలో కాగితపు పడవలు వదులుతాను, వర్షంలో తడుస్తాను, వర్షపు నీటిలో గెంతుతాను. 5వ ప్రశ్న. బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో రాయండి. జవాబు: బాలుడు జోరువానలో వణుకుతున్న ముసలమ్మ చేయి పట్టుకుని ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. 6వ ప్రశ్న. మంచి బాలుడు గేయం సారాంశాన్ని సొంత మాటలో రాయండి. జవాబు: జోరువానలో వణుకుతున్న ఒక ముసలమ్మకు ఒక బాలుడు సాయం చేసి ఆమెను సురక్షితంగా ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఈరోజు ఆమెకు సాయం చేశాను, ఏదో ఒకరోజు మా అమ్మకు ఎవరైనా సాయం చేస్తారని తన స్నేహితులకు చెప్పాడు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం మనిషి గొప్ప గుణం అని అందరూ గ్రహించారు. తర్వాత సృజనాత్మకత. సాయం చేసిన పిల్లవాడికి అవ్వ 3 బహుమతులు ఇచ్చింది అనుకోండి. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో కింది చిత్రం చూసి కథ చెప్పండి, సొంత మాటలో రాయండి. అవ్వ బాలుడికి లడ్డు, పూల మొక్క, విసనకర్ర ఇచ్చింది. తర్వాత 2వ చిత్రం. లడ్డు, పూల మొక్కను తన సోదరికి చూపించాడు. 3వ చిత్రం. ఇద్దరు తమ ఇంటి పెరటిలో మొక్కను నాటారు. తర్వాత 4వ చిత్రం. బాలుడు తన తాతకు విసనకర్రతో విసిరాడు. తర్వాత ప్రశంస. గేమ్లో బాలుడు ముసలమ్మకు సహాయం చేసి మంచి పని చేశాడు కదా, మీరు ఏ మంచి పనులు చేస్తారో చెప్పండి. అవసరమైన వారికి సహాయం చేస్తాను, మొక్కలను నాటి వాటికి నీళ్లు పోస్తాను, జంతువులు పక్షులకు ఆహారం నీళ్లు ఇస్తాను, నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవిస్తాను. తర్వాత భాషాంశాలు. కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలు గమనించండి.
కింది పట్టికలో మీకు తెలిసిన మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాయండి. మనుషుల పేర్లు: ఆనంద్, ధనుష్, సీత, మనోజ్, కిరణ్, జశ్వంత్, రవి, పల్లవి. జంతువుల పేర్లు: జింక, కుక్క, పిల్లి, ఆవు, ఏనుగు, గుర్రం, సింహం, కోతి. పక్షుల పేర్లు: పావురం, చిలుక, కాకి, గ్రద్ద, నెమలి, కోయిల, పిచ్చుక, హంస. తర్వాత కింది ఇవ్వబడిన వాక్యం ఎలాంటి వాక్యమో గుర్తించండి. నీవు ఏ ఊరు వెళ్తున్నావు? ఆ ప్రశ్నార్థకం. కింది పదాలలో నామవాచకాన్ని గుర్తించండి. ఆ విశాఖపట్నం. నేనేమి నేర్చుకున్నాను? చిత్రాన్ని చూసి పదాన్ని గుర్తించండి. జవాబు: ఆ ఛత్రం. 2. కింద గీత గీసిన పదానికి అర్థం రాయండి. నేను మా అమ్మ నాన్నలకు భోజనం తీసుకొని వడివడిగా పొలానికి వెళ్ళాను. వడి అనగా వేగం. 3. కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. రోడ్డు, చలికి, వాన, బురద. జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది. ముసలమ్మ చలికి వణికింది. పిల్లవాడు చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. తర్వాత కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న: పై పేరా ఆధారంగా పిల్లలకు ఇష్టమైన పండుగ ఏది? జవాబు: దీపావళి. 2. దీపావళి పండుగను దీపాల పండుగ అని ఎందుకు పిలుస్తారు? జవాబు: దీపావళి నాడు సాయంత్రం దీపాలు వెలిగిస్తారు కాబట్టి. తర్వాత 5వ ప్రశ్న: కింది వాక్యంలో ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం ఈ గుర్తులు ఎక్కడ పెట్టాలో గుర్తించండి. బాబు నీ పేరేమిటి? బాబు ఆశ్చర్యార్థకం, నీ పేరేమిటి ప్రశ్నార్థకం. 6వది: కింది పదాల ఆధారంగా సాయంకు సంబంధించి 2 వాక్యాలు రాయండి. అనాథలు సాయం, దుస్తులు, వృద్ధులు, అంధులు, పేదలు. ఉదాహరణ: అనాథలకు సాయం అందించాలి, అంధులకు సాయం చేయాలి, పేదలకు దుస్తులు దానం చేయాలి. మీరు చేసిన ఏదైనా మంచి పని గురించి మీ సొంత మాటల్లో రాయండి. జవాబు: ఒకరోజు దారిలో నడవలేకపోతున్న వృద్ధుడికి నేను సహాయం చేశాను. ఆయనను సురక్షితంగా ఇంటికి చేర్చి మంచి పని చేశానని సంతోషపడ్డాను. 8వ ప్రశ్న: నీ తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థి ఒంటరిగా ఉంటుంటే నీవు ఎలా స్పందిస్తావు? జవాబు: అతనితో స్నేహంగా మాట్లాడి చదువులోనూ ఆటల్లోనూ మాతో కలుపుకుంటాను. Thank you for watching this video. Please subscribe to Balanandam YouTube channel.